అనంతపురం జిల్లా ఎస్సీ ఎస్టీ లాయర్ల సంఘం అధ్యక్షులందరూ కూడా వచ్చి లాయర్లు జేఏసీ అనంతపురం జిల్లా లాయర్ల తరఫున ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికీ కూడా పోతనన్న నారాయణన్న మన తిరుపాలన్న అందరూ కూడా ఈ యొక్క వేదిక నుంచి ఉద్దేశించి ఈ యొక్క మంచి మాటలు చెప్పాలని చెప్పేసి ఇప్పుడు పోతలైన అడ్వకేట్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఎఫ్సిఆర్ఐని ఎన్ని వచ్చాలన్న ఉద్దేశంతో న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఏకమై ఈరోజు పొలిటిక బాలిక ర్యాలీ కార్యక్రమంలో వచ్చినటువంటి కూడా ముఖ్యంగా పేదలు బడుగు బలిగిన వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈరోజు వాళ్ళ కార్యక్రమంగా వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఈరోజు శ్యామనగర్ దగ్గరకు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే ఈరోజు వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నట్టుగా భావించి మాత్రమే ఈరోజు వేలాది మందిగా ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. మరి మనమంతా కూడా ఒకటే ఆలోచించాలి, వాటికి నష్టం వల్ల వాటికి నష్టం జరిగితే ఎవరికి ముఖ్యంగా అన్యాయం జరుగుతుందంటే ముఖ్యంగా పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటుగా బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి ఓసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశాన్ని మనంతా కూడా దృష్టిలో పెట్టుకొని రాబో కాలంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి అవసరం ఉంది. వారు దేశాలుగా వారు చేస్తున్నటువంటి నిర్వాహానికి వెనక్కి తీసుకుంటూ ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేయాలని, వాటిని కాపాడాలని, సామాన్యుల బద్దగా నిలబడాలని, విద్య వైద్య ఉపాధికి ఆటంకం కలిగిస్తారని ప్రశ్నించడానికి ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ